ప్రేమ అనే జీవితాన్ని వెలిగించే భావన. కానీ అదే ప్రేమ పేరుతో ఒక కిరాతకుడు చేసిన పని ఒక మహిళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. నమ్మకం, ఆశ, భవిష్యత్తు కలలు అన్నిటినీ అడుగంటిపోయేలా చేసిన ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమిస్తున్నానంటూ మాటలతో మోసం చేసి చివరికి ప్రాణం తీసే స్థాయికి వెళ్లిన ఒక యువకుడి కిరాతకత్వం ఇప్పుడు సమాజాన్ని కలిచివేస్తుంది. ఇది కేవలం ఒక నేర ఘటన కాదు, ఒక యువతి జీవితంపై పడిన లోతైన గాయం, ఒక కుటుంబంపై కురిసిన విషాదమేఘం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఈ యువతి గతేడాది ఏప్రిల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు, భవిష్యత్తుపై ఎన్నో కలలు ఆమె మనసులో ఉన్నాయి. కానీ ఆ కలల మధ్యలోనే గత పరిచయంగా ఉన్న భవానీ శంకర్ అనే యువకుడు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. పెళ్లైన తర్వాత కూడా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. ఇది మొదట మాటల వరకే పరిమితమైందని అనిపించినా క్రమంగా అది వేధింపులకు మారింది. అంతటితో ఆగకుండా ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పి వారి మధ్య అనుమానాలు, గొడవలు సృష్టించాడు. ఒక ఇంట్లో ప్రశాంతంగా వెలిగిపోవాల్సిన కాపురంలో చిచ్చు పెట్టాడు. ఈ పరిణామాలతో ఆ యువతి తన భర్త నుంచి దూరమై మానసికంగా పూర్తిగా విరిగిపోయి చివరకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆమె జీవితాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. విజయవాడలో నర్సింగ్ కోర్సు చేస్తున్న సమయంలో కూడా భవానీ శంకర్ వేధింపులు కొనసాగించడంతో ఆమెకు రక్షణగా హైదరాబాద్లోని ఒక హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కొత్త వాతావరణం, కొత్త జీవితం, కాస్త ప్రశాంతంగా ఉంటుందనుకున్నారు. కానీ సోషల్ మీడియా రూపంలో అతడు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకుని ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటారని నమ్మబలికాడు. ఈసారి నిజంగా మారిపోయాను, నీకోసం ఏమైనా చేస్తాను అంటూ చెప్పిన మాటలు ఆమె మనసును కదిలించాయి. గత అనుభవాలు ఉన్నప్పటికీ మనిషి మాటల మీద నమ్మకం పెట్టుకోవడం సహజం. ఇక ఆ నమ్మకమే ఆమెను ఈ నెల 2న విజయవాడకు రావడానికి కారణమైంది. విజయవాడకు వచ్చిన ఆమెను అతడు తన గదికి తీసుకెళ్లాడు. అక్కడే అతడి అస్సలు స్వరూపం బయటపడింది. ప్రేమ పేరుతో మొదలైన మాటలు క్రమంగా అనుమానంగా మారాయి. ఈ నెల 3న సాయంత్రం ఆమె ఫోన్ చెక్ చేసిన భవానీ శంకర్కు మహేష్ అనే వ్యక్తి నంబర్ కనిపించడంతో అనుమానం మొదలైంది. ఇక ఆ అనుమానం గొడవగా మారింది. మాటల తూటాలు కాస్త చేతుల దాడులుగా మారాయి. ఆమెను కొట్టి హింసించాడు. భయంతో వణికిపోయిన ఆ యువతి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో రైల్వే స్టేషన్కు పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అతడు మళ్లీ బలవంతంగా గదికి లాక్కొచ్చాడు. అక్కడ జరిగిన దృశ్యం అత్యంత హృదయ విదారకమైనది. తీవ్ర వాగ్వాదం తర్వాత కిరాతకత్వం పరాకాష్ఠకు చేరింది. ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి చంపడానికి ప్రయత్నించాడు. ఒక క్షణంలో ప్రేమ పేరుతో మొదలైన కథ ప్రాణం తీసే స్థాయికి చేరింది. విషం ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయింది. శరీరం చల్లబడిపోతుండగా ఊపిరి ఆగిపోతుందేమో అన్న భయంతో అతడికి ఒక్కసారిగా గుంటెల్లో దడ మొదలైంది. భయపడిన నిందితుడు ఆమెని ఆసుపత్రికి చేర్పించి ఆమె తల్లికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె శరీరం మాత్రమే కాదు, ఆమె మనసు తీవ్ర గాయాలతో ఉంది. ఒక మనిషిని నమ్మిన తప్పుకు ఆమె చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఆమె కుటుంబం కన్నీళ్లతో రోజులు గడుపుతుంది. ఒక తల్లిదండ్రుల హృదయం ఎంతగా విరిగిపోయి ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. మరోవైపు సమాజం మొత్తం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. ప్రేమ పేరుతో జరుగుతున్న నేరాలు ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన గుర్తు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. చట్టం తన పని చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఈ ఘటన ఒక ప్రశ్నను మనందరి ముందుంచుతుంది. ప్రేమ అనేది హింసకు కారణమవ్వాలా? నమ్మకం అనేది ప్రాణాలకు ముప్పుగా మారాలా? మహిళ భద్రత అనేది ఇంకా ఎందుకు ప్రశ్నార్థకంగానే ఉంది? ఈ కథ ఒక హెచ్చరిక. ప్రేమ పేరుతో వచ్చే మాటలను గుడ్డిగా నమ్మకూడదు అనే బోధ. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుకోవడానికి ఆమె ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి రాకూడదు అనే సందేశం. ఇది కేవలం ఒక వార్త కథనం కాదు, ఇది ఒక జీవితం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలి. చట్టం కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రతి మహిళ తన భద్రత తన చేతుల్లోనే ఉందని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రేమ అనేది జీవితాన్ని నిర్మించాలి, నాశనం చేయకూడదు.